హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. ఇవాళ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేనండి అరటికాయ ఫ్రై. మీరు చాలాసార్లు చేసుంటారు. చాలామందికి తెలిసుంటుంది. బట్ ఇది నా స్టైల్‌లో నేను చేసి చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయ ఆ జిగురుండదు. బాగా వేగి ముక్కలన్నవి తినటానికి చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. రండి కలిసి చేద్దాం. దీనికి నేను ఒక్క అరటికాయ, ఒక్క ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయని సన్నగా సీరికల్లా కోసుకున్నాను. అరటికాయని కూడా ఆల్మోస్ట్ సన్నగా సీరికల్లానే కోసుకున్నాను. అరటికాయలు నల్లబడిపోతాయి త్వరగా. అండ్ ఆ జిగురు రాకుండా ఉండటానికి కొన్ని నీళ్లు తీసుకొని ఒక బౌల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపి దాంట్లో కోసిన అరటికాయ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకున్నట్లయితే కనుక జిగురు అనేది రాదు. అండ్ ముక్క వేగేటప్పుడు రంగు కూడా బాగా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం అరటికాయ వండేటప్పుడు ఎప్పుడన్నా సరే మీ వంటల్లో ఫాలో చేయండి. అరటికాయ ముక్కలు అన్నవి నేను ఇలా సన్నగా కోసుకొని వేసి నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడే పసుపు, ఉప్పు 2 వేసుకున్నాను. ఎంత వేసుకోవాలి అంటే ఒక పావు స్పూన్ పసుపు వరకు వేసుకోండి. లేదు అది ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తగ్గించేసుకోండి. బట్ పసుపు వేయడం వల్ల దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే అది చనిపోతుంది. బాణీ పెట్టి ఒక 2 గరిటెల నూనె వేసుకొని అది వేడైన తర్వాత మనం సన్నగా కోసుకొని ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో సీరికల్లాగా వాటిని వేసుకొని వేపుకోండి. ముక్కలు సెపరేట్ అయిపోతాయి. ఉల్లిపాయ ఏ పొరకు ఆ పొర సెపరేట్ అయిపోతుంది. అప్పటి వరకు వేగి అది లైట్ బ్రౌన్ కలర్లో మారే ముందర మనం అరటికాయ ముక్కలన్నవి వేసుకుందాం. ఇప్పటికైతే ఉల్లిపాయని బాగా వేగనివ్వండి. ఎందుకంటే ఫ్రై అన్నాం కదా, ఉల్లిపాయ ఎంత వేగితే అంత ఫ్లేవర్ వస్తుంది. ఇదే మెయిన్ స్టెప్ ఈ కూరలోకి. దీన్ని మాత్రం మిస్ చేయకండి. ఇలా పింక్గా ఉన్నప్పుడే మీరు అరటికాయ వేసేస్తే అంత బాగా వేగదు. అరటికాయ అండ్ కూరలో కూడా పచ్చిపచ్చిగా తగులుతుంది ఉల్లిపాయ ఫ్రైలోకి. అందుకే టైం తీసుకొని బాగా వేపండి. చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చింది ఉల్లిపాయ. ఇప్పుడు అరటికాయ ముక్కలు అనేవి వేసేసుకుందాము. ఆల్రెడీ మనం అరటికాయ ముక్కల్ని పసుపు, ఉప్పు కలిపిన నీళ్ళల్లో నానబెట్టి ఉంచాము. సో ఆల్రెడీ జిగురంతా పోయింది. తక్కువ టైమే తీసుకుంటుంది వేగిపోవటానికి. ఎందుకంటే మనం ముక్కలు సన్నగా కోసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ నూనెలో వేపిన ఉల్లిపాయల ఫ్లేవర్ అన్నది అరటికాయ ముక్కలకి బాగా పట్టాలి. అరటికాయ కూడా బాగా వేగాలి కాబట్టి బాగా మొత్తం అన్ని ముక్కలు ఒకసారి బాగా కలుపుకుంటూ తిప్పేసి ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 3 నిమిషాల వరకు మీరు దాన్ని కదపకుండా అలానే వదిలేసేయండి. మూడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టండి ఒక నిమిషం వరకు. రెండో వైపు కూడా మొత్తం ముక్కలన్నీ వేగిపోతాయి. అలా మొత్తం 5 నిమిషాల పాటు మీరు మగ్గించుకుంటే ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. అంతా కూడా వంట మీరు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయండి. త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో చేస్తే అరటికాయ ముక్క మగ్గదు. ఇది మొత్తం 5 నిమిషాల తర్వాత నేను మూత తీసిన తర్వాత ఇలా ఉందండి అరటికాయ ఫ్రై అన్నది. ఇప్పుడు దీంట్లోకి నేను రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. పావు స్పూన్ వరకు వేస్తున్నాను. మీ రుచికి సరిపడినంత మీరు వేసుకోండి. ఒకసారి ఉప్పు వేసి ఇదంతా కూడా లూజ్గా అయ్యి నీట్గా ఫ్రై అయిన తర్వాత మసాలా అండ్ టేస్ట్ కోసం కొంచెం కారం వేస్తాను అంతే. ఇది చాలా సింపుల్గా పిల్లలకి కూడా మీరు ఈజీగా తినిపించవచ్చు. పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి కాంబినేషన్లో మీరు చారు కానీ, రసం కానీ, పప్పు కానీ చేసుకుంటే అదిరిపోతుంది టేస్ట్ అన్నది. ఇప్పుడు నేను దీంట్లో ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇది కూడా మీరు రుచికి తగినంత వేసుకోండి. కారం ఎక్కువ తింటాను అనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నాకు ఇది సరిపోతుంది, సో నేను ఇంతే వేసాను. వేసి ఒక 10 సెకండ్లు తిప్పేసి నేను కట్టేస్తున్నాను స్టవ్ అన్నది. నా అరటికాయ ఫ్రై అన్నది చాలా బాగా వేగిందండి. చాలా కమ్మగా వాసన వస్తుంది. మీరు కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ కొత్తిమీర అన్నది జల్లుకోవచ్చు టేస్ట్ కోసం. నేను ఇక్కడ నా దగ్గర కొత్తిమీర అయిపోయింది, సో నేను చల్లట్లేదు. బట్ మీకు ఇష్టం ఉంది అనుకున్నట్లయితే కనుక వేసుకోండి. కొత్తిమీర చాలా బాగుంటుంది. ఈ రెసిపీని
మీరు ట్రై చేసి ఇంట్లో మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలానే మీరు అరటికాయతో ఇంకా ఏమన్నా డిఫరెంట్ రెసిపీస్ చేస్తారా అన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. నేను ఇంకా చాలా రెసిపీస్ చేస్తాను అరటికాయతో. అవన్నీ కూడా నేను మీతో వెరీ సూన్ షేర్ చేసుకుంటాను. ఇంకా చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, బట్ వీడియోస్ బాగా చూస్తున్నారు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ కలుద్దాం.